శబరిమల ఇష్యూ మరొకసారి తెర మీదకొచ్చింది. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకి ఎందుకు లేదు ప్రవేశం అని చెప్పి. అయితే దీనికి ఈసారి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగిచ్చింది. పాయింట్ 1, మత విశ్వాసాల గురించి నిర్ణయం ఎవరు తీసుకోవాలి? భక్తులు తీసుకోవాలి, కోర్టులు కాదు. భక్తులకి నచ్చింది చేస్తారు. మీరొచ్చి భక్తులు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలని మాకు చెప్పకండి అనింది సెంట్రల్ గవర్నమెంట్. పాయింట్ 2, ఆ మతాన్ని ఫాలో అవ్వని వాళ్ళు కేసులు వేయడం సరైనదా? బయట వాళ్ళ జోక్యం మాకు అవసరం లేదు. ఫస్ట్ కేసు పెట్టింది కూడా ఒక అబ్దుల్లి. పెట్టాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ మస్జిదుల్లో ఇప్పటికీ కూడా మహిళల్ని రానివ్వరు. ఇప్పటికి కూడా పానీపూరి తినాలి అన్నా కూడా ఇలా తీసి లోపల కుక్కుకొని తింటారు. ఆ మాత్రం ఫ్రీడమ్ లేని వాళ్ళు ఫస్ట్ మీ గురించి, మీ యొక్క హక్కుల గురించి పోరాడుకోవచ్చు. హిందువు ధర్మంలో, సనాతన ధర్మంలో మా గుడుల గురించి, మా నమ్మకాల గురించి వేలు పెట్టి దూరవలసిన అవసరం లేదు, కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం అసలే లేదు అని చాలా గట్టిగానే చెప్పింది. పాయింట్ 3, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అంటే పాత సాంప్రదాయాలను మార్చాల్సిన అవసరం లేదు. దాని గురించి చెప్తూ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ పేరిట పాత సాంప్రదాయాలకి ఎన్నో వేలుగా తరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి వెన్ ఇట్ డజంట్ హర్ట్ ఎనీబడి ఇవ్వాలి, వాటికి గౌరవం ఇవ్వాలి. జడ్జిలు మత నిపుణులా అని 4వ ప్రశ్న అడిగింది. ఎందుకు అవుతారు? అందుకే మత ఆచారాలపై నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు అని చెప్పి అన్నారు. పాయింట్ 5, కొన్ని చట్టాలు అన్ని మతాలకు సమానంగా పనిచేస్తున్నాయా? కొందరి అభిప్రాయం ప్రకారం హిందూ సాంప్రదాయాలే నష్టపోతున్నాయి. ఎప్పుడు హిందువుల బిలీఫ్ సిస్టమ్ మీద, హిందువుల నమ్మకాల మీదే వేలు ఎత్తి చూపిస్తున్నారు, వాటి మీదనే ఏలు పెడుతున్నారు. సో సమానత్వం లేనప్పుడు నోర్లు మూసుకోండి అని కూడా చాలా గట్టిగా చెప్పింది. శబరిమల టెంపుల్లో అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, హీ ఈజ్ ఎ సెలిబ్రేట్. నమ్మకం ఉంది, నమ్ముతారు, భక్తులు కూడా నమ్ముతారు, నాలాంటి మహిళలు కూడా నమ్ముతారు. మేము వెళ్ళమన్నా మేము వెళ్ళంరా, అది ఆయన ఇల్లు, ఆ ఇంటికి ఆయన ఎవరు రావాలనుకుంటున్నాడో వాళ్ళే వెళ్తారు. వద్దు అన్న వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు నా ఇంటికి ఎవరు రావాలనుకుంటున్నారో దట్స్ మై విష్ కదా, నా ఇష్టం కదా. లేదు నేను వస్తాను, అదే మెన్స్ బాత్రూమ్ అని రాసిన దానికి మెన్నే వెళ్ళాలి. లేదు నేను వెళ్తాను అని అమ్మాయిలు వెళ్తే దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ని, మందిర్ని కంపేర్ చేస్తున్నాను కాదు, సింపుల్ లాజిక్ అర్థం కావాలని చెప్పాను. సో అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అనే నమ్మకం మాకుంది. కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దట్టు ఒక గుడికే ఉంది. అన్ని అయ్యప్ప స్వామి గుడిలోకి మహిళలు ప్రవేశం లేకుండా లేదు, అందరూ వెళ్తారు. సో రెస్పెక్ట్ చెయ్యండి అని చెప్పింది. ఆర్టికల్ 25 అంటున్నారు. ఆర్టికల్ 25 అంటే ఏమిటి అని ప్రశ్నించింది. పాయింట్ 7, ప్రతి మతానికి స్వేచ్ఛ, కానీ మతం లోపలి ఆచారాలు మార్చటం కాదు అని అడిగింది. పాయింట్ 8, ఒక వ్యక్తి కోరిక వల్ల సాంప్రదాయం మారాలా? ఒక్కడు వెళ్ళి వేసేస్తే వాడి వల్ల మొత్తం హిందూ భక్తజనంలో ఉన్న నమ్మకాన్ని, సాంప్రదాయాన్ని మార్చేయాలా? కాదు. కోట్ల మంది విశ్వాసం చాలా ముఖ్యమైంది. కోట్లాది మంది మీరు కేసేసి వెళ్తామని అంటున్నారా అని చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగింది. పాయింట్ 9, మహిళలపై వివక్ష ఎలా అవుతుంది? ఇది అసలు ఎలా అవుతుంది వివక్ష? ఇది ఒక ఆచారం, ఒక గుడిలోకి వెళ్ళనీయకపోవడం. అదే ప్రతి మస్జిద్లోకి అమ్మాయిలు రానివ్వరు, అది కదా వివక్ష. అబ్బాయిలు రావచ్చు కానీ అమ్మాయిలు, మన దాంట్లో అలా కాదు. ప్రతి గుడిలోకి అందరూ ఎలౌడ్, కానీ కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని ఆచారాలు మనం పాటించాలి. అండ్ లాస్ట్ పాయింట్ 10, కోర్టులు ఏం చేయాలి? విశ్వాసం నిజమా కాదా అని చూడాలి. దానివల్ల నష్టం జరుగుతుందా ఎవరికైనా అనేది చూడాలి. జోక్యమయ్యి ఒక్కడు అడిగిన దానికి మొత్తం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు అని హిందువుల తరపున నిలబడింది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్. మన తరపున కోర్టులో చాలా చక్కగా ఈ పాయింట్స్ అన్ని ముందు పెట్టింది. ఏదైనా ప్రభుత్వము, నాయకులు హిందువుల కోసం గర్వంగా, సగర్వంగా మన నమ్మకాల కోసం నిలబడ్డారు అంటే అది భారతీయ జనతా పార్టీ, మోదీజీ లాంటి వాళ్ళ నాయకులు, అమిత్ షాజీ లాంటి, యోగీజీ లాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి, ఓటు వేసి గెలిపించుకోవాలి.